కాటేసింది. రే ఏమైందిరా? కామరా మామ కాటేసిందిరా. అవునా ఎక్కడ? రే అద్దురా అక్కడే చూడరా. రే వద్దురా మామ ప్లీజ్ రా మామ. రే నా మాట వద్దురా. రే మామ పొద్దున్నే 90 వేసినట్టున్నాడు సైకో సరి. కంపని చూసి పాము. ఏంది మామ తాడనుకున్నావా పాము అనుకున్నావా? అట్లే ఇదంతా నాకు చాలా మామూలు విషయం రా. పిల్లప్పుడే ఈ పాముల్ని మెల్ల వేసుకొని తిరిగా. అంబులెన్స్ ఫోన్ చేయ మామ, నాకు ఎక్కింది మామ విషయము. ఏం కాదులే మామ చేయి మామ, లేకపోతే నువ్వు వచ్చి లాగుతున్నా మామ. దానికంటే వీనికి ఫోన్ ఇవ్వడమే బెటర్. ఫోన్ చేసుకుంటా, నేనే చేసుకుంటా. పంజలే మామ డబ్బా ఫోన్. ఇది కూడా రాదా? ఎక్కిందిరా నీకు? చేయి మామ ఫోన్. అలవాట్లేదురా. డబ్బా ఫోన్ మామ ఇది. ఎట్లా కొలిసా డబ్బా ఫోన్? నా ఫోన్ డబ్బు రే సుబ్బారావు ఇంట్లో ఎవరు లేనట్లున్నారు. సైలెంట్ గా వెళ్ళి అన్ని దొచ్చిద్దాం పదా. రే సౌండ్ చేయకుండా జాగ్రత్తగా మెల్లగా నా వెనకాలేరా సరేనా? రే ఏం చేస్తుండవరా? మన దొంగతనానికి వచ్చాం, సిల్లోకి వచ్చాం పదా. రే లోపల కూడా చాలా వస్తువులు ఉన్నట్టున్నాయి. నువ్వు ఇక్కడ తీసుకుని అక్కడ తీసుకుంటా. అలాగే అలాగే. నా లైఫ్ లో ఎన్ని సాగులు నేను ఎప్పుడు చూడలేవు. ఒక్కడికొడుకు మిగిల్చుకుని అన్నీ చేయాలి. ఏంది ఇప్పుడు ఎన్ని లైక్లు వచ్చాయి? పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. హాయ్ బంగారం, నేను దొంగతనానికి వచ్చాను, నువ్వేం చేస్తున్నావు? ఏంటి పోలీస్ జీప్ వచ్చింది? మేము వచ్చి ఇట్లా ఇవ్వడం చెప్పాడండి. నువ్వు ఏదో నోటిఫికేషన్స్ చూద్దాం. నేను మా అన్న సుబ్బారావు ఇంట్లో దొంగతనానికి వచ్చాను. పోలీసులు వచ్చారా బయట? రే బయట ఇవ్వలేరు, సైలెంట్ గా వాకిలే. తొందరగా ప్రేమ బాబు రండి, ఇంకా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. సమయానికి మీ వాడ ఎఫ్పీలో పోస్ట్ పెట్టడం జరిగింది, లేకపోతే అస్సలు పట్టుకునే వాళ్ళం కాదు. ఏంటి ఇలా జరిగింది? ఏరా సుధా ఏమైంది? ఏం లేదు లేరా. ఏమైందిరా? ఇదేం చెప్పు. ఎందుకు అంత డల్గా ఉన్నావు? చెప్పరా. నన్ను ఒకరు కొట్టినారా, ఈ బాధ భరించలేకపోతున్నాను. ఎవరా నీ జైలుకి వచ్చేది? ఎవరా నిన్ను కొట్టేది? ఏ దారా ఎవడెవరు చూపిద్దురా. వద్దురా మామ. ఎవరో చూపిద్దురా. నీ మీద చేసిన ఈరోజు అస్సలు బతకూడదు. వద్దురా నా మాట వినరా. రారా నువ్వు చూపిద్దురా. ఎవరో వాడు. నా మాట వినరా. ఎవరో నీ జైలుకి వచ్చేది? ఎవరు చూపివన్నీ? చూపి ఫస్ట్ వాన్ని. చూడు, వీళ్ళే చూడు. ఫస్ట్ నా తగిలింది. ఏంట్రా సుధా ఈ పిల్లనా కొడుకులు నిన్ను కొట్టింది? అవునరా మామ, అందుకేరా మామ చెప్పింది నేను వద్దని. ఈ పిల్లలు కొట్టానంటే సిగ్గు మానం పోతుంది.